Welcome to PSVGR News. श्रीनिवासाय मंगलम मंगलम कोशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनोदाय सार्वभौमाय मंगलम। ఓం నమో వెంకటేశాయ నమః. ముందుగా వెంకటగిరి పట్టణ ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు కవచ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కలివేలమ్మ సందులో ఉన్నటువంటి శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మా కవచ చారిటబుల్ ట్రస్ట్ తరపున నుంచి అన్నప్రసాదాలని భక్తులకు వినియోగించడం జరిగింది. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమంలో వెంకటగిరి పట్టణ సిఐ గారు పార్టిసిపేట్ చేశారు. సంగమేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన ఈ కార్యక్రమంలో రావటం, మా ట్రస్ట్ను ఉద్దేశించి అభినందించడం ఎంతో శుభసూచకం, ఆనందదాయకం. అలాగే సంగమేశ్వరరావు గారు సిఐ గారు ఏంటంటే ఎన్నో దగ్గర విధి నిర్వహణలో ఎంతో చతురతను చూపిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మన వెంకటగిరి పట్టణ సిఐగా రావటం నిజంగా కూడా ఏంటంటే మన పట్టణ ప్రజలందరూ కూడా చాలా అదృష్టంగా భావించాల్సిన విషయం. ఇక ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి మందిరంలో ఈ వెంకటేశ్వర స్వామి విశిష్టత చెప్పాలంటే ఈయన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి. ఇక్కడ కోరిన భక్తులకు అడిగిన అభయాలు ఇచ్చేటువంటి స్వామి మన వెంకటేశ్వర స్వామి. ఇది ఇంచుమించుగా వందల సంవత్సరాల నుంచి వెలసి ఉన్నటువంటి దేవాలయం. దీని యొక్క స్థల పురాణంలోకి వెళ్తే ఇక్కడ రాజా గారు వేటకు వచ్చినప్పుడు ఈ మందిరం శిథిలావస్థలో ఉండింది. అంటే ఇది ఏ శతాబ్దంలో నిర్మించారనేది కూడా ఎవరికి కరెక్ట్ ఆనవాళ్ళు కూడా లేవు. తర్వాత రాజా గారు దీన్ని డెవలప్ చేయటం ఇంచుమించుగా మనకు తెలిసి ఒక 80s 1980, 70 నుంచి కూడా ఏంటంటే ఈ మందిరానికి పబ్లిక్ రావటం ఎంతో విశిష్టతను సంతరించుకున్నటువంటి మందిరం ఈ అమూల్యమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం. వెంకటగిరి పట్టణంలో పెరుమాళ స్వామి గుడి, అలాగే ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి చాలా చారిత్రాత్మకమైన టెంపుల్స్. ఈరోజు ఈ గుడి యొక్క విశిష్టత చెప్పడానికి చాలా ఉంది. అలాగే ఏంటంటే భవిష్యత్తులో మా కవచ చారిటబుల్ ట్రస్ట్ తరపున నుంచి అన్నప్రసాద కార్యక్రమాలు అయితే ఏవి, అన్నదాన కార్యక్రమాలు అయితే ఏవి, రక్తదాన శిబిరాలు అయితే ఏమి, ప్రతి ఒక్కటి కూడా దిగ్విజయంగా చేస్తామని సవినయంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి
మా బావమరిది విఠల్కు, మా తమ్ముడు మధుకు, అలాగే వంశీకి, రవికి, ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి పూజారి శ్రీను గారి కుమారుడైనటువంటి మా తమ్ముడు సాయికి, అలాగే ఏంటంటే మా సోదరులు వెంకీ, అందరికీ కూడా ఏంటంటే పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఒక మాట అయితే చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను. ఈ మందిరం ఎప్పుడో తేదివ్య తేజోమానంగా ఎంతో అభివృద్ధి చెందాల్సినటువంటి మందిరం. ఈ మందిరానికి కొంతమంది అభివృద్ధి నిరోధకులు ఇక్కడ ఉన్నారు. అది మన దురదృష్టం, మన దౌర్భాగ్యం. అలాగే ఏంటంటే ఈ మందిరానికి ఎంతో హుండీ ఆదాయం ఉంది. ఈ మందిరంలో చేస్తే ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయొచ్చు. ఇక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమాలు సన్మార్గంలో జరగాలని గుడిని పెద్ద అని చెప్పుకునే పెద్దలందరూ కూడా ఏంటంటే దీన్ని సన్మార్గంలో నడిపించాలని, గుడి అభివృద్ధికి తోడ్పడాలని, అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరించకూడదని సవినయంగా తెలియజేసుకుంటూ, నేను ఎవరిని నొప్పించేదానికి ఈ మాట చెప్పలేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఈ వీధిలో వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్, అలాగే వెంకటగిరి పట్టణంలో ఉన్నటువంటి 90% ఆఫ్ ది పబ్లిక్ అంతా కూడా ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకల మీద ఏంటంటే స్పందిస్తున్నారు. అతి త్వరలో మా కవచ చారిటబుల్ ట్రస్ట్ దీని యొక్క అవకతవకల్ని సరిచేసి ఈ మందిరాన్ని తేదివ్య తేజోమానంగా ముందుకు తీసుకెళ్లేదానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్ పూజారి శ్రీను గారు, ఈ వీధిలో ఉన్న స్థానికులు అందరితోటి కూడా మాట్లాడతామని, మందిర అభివృద్ధికి తోడ్పడతామని సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.